హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో ఖర్జూరం పండ్లు రెడీ అయినాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూడండి. ఈరోజే చెట్టు నుండి గెల్ల కట్ చేశారు. చూడండి ఎలా ఉన్నాయో. ఒక గెలకి ఎన్ని ఖర్జూరం పండ్లు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. దాదాపు అన్నీ కూడా ముగ్గిపో ఉన్నాయి. ఇంకా కొద్దిగా ఎల్లో కలర్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఒక వారంలో రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దేనికి సపరేట్ చేస్తారు. ఇప్పుడు కువైట్లో ఖర్జూరపు సీజన్ అన్నమాట. కువైట్లో ప్రతి ఇంటి ఎదుట ఖర్జూరపు చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఇంటి ఎదుట ఇప్పుడు గెలలు రెడీ అయిపోతూ ఉన్నాయి. ఈ ఇళ్ళ కాడ ముగ్గుని కాబట్టి కువైట్ వారు వాళ్ళు తినడానికి యూజ్ చేసుకుంటారు. అదే తోటలో రెడీ అవుతే డైరెక్ట్ కంపెనీకి వెళ్తాయి ఫ్రెండ్స్. అక్కడ రెడీ అయ్యాక ప్యాకింగ్ చేస్తారు, అప్పుడు సేల్ అవుతాయి అన్నమాట. ఇవైతే మా మేడం గారు వాళ్ళ అమ్మగారి ఇల్లు మాట ఇది. వాళ్ళ ఇంటి పక్కనే ఒక చిన్న తోట ఉంటుంది, అక్కడ పండిన మాట ఇవి. ఇవన్నీ కూడా వీళ్ళ బంధువులకి వీళ్ళకి సరిపోతాయి ఫ్రెండ్స్. వీళ్ళు ఇంకా సేల్ చేయడానికి ఉండదు, ఎందుకంటే వీళ్ళకి బంధువులు ఉంటారన్నమాట. ఇప్పుడు మా మేడంకి 2 గెలలు ఇచ్చారు. అది నేను కార్లో కూడా పెడతాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇదిగో చూడండి గెలలు ఎలా ఉన్నాయో. పక్కన తోట కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి గెలలు రెడీ అయ్యాక ఎలా నరికి పక్కన పెట్టారో. ఇప్పుడు మా మేడంకి 2 గెలలు ఇచ్చారన్నమాట. ఆ 2 ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ 2 నేను ఇప్పుడు కార్లో పెట్టాలి. కార్లో పెట్టాక చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ గెల్ల అయితే చాలా మటుకు ముగ్గిపోయి ఉన్నాయి. చాలా మటుకు ముగ్గిపోయినాయి. ఇప్పుడు పని మనుషులు ఏం చేస్తారంటే వీటిని సపరేట్ చేస్తారు. ఆ ఎల్లో కలర్స్ని ఆల్రెడీ రెడీ అయిపోయిన దాన్ని సపరేట్ చేస్తారన్నమాట. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇప్పుడు గెల నరికారు. ఇదే తోట. చూడండి ఎలా ఉన్నాయో. మీకు లోపలికి వెళ్ళి నేను తీస్తాను. అక్కడ కూడా ఇంకా గెలలు ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇదిగో ఇల్లు చూపిస్తాను. ఇల్లు చూడండి, ఇది దివానీ మాట. చిన్న దివానియా, వాళ్ళు ఎప్పుడన్నా కూర్చొని అందులో మాట్లాడుకుంటారు. ఇదైతే ఇల్లు మా మేడం గారు వాళ్ళ అమ్మగారి ఇల్లు మాట ఇది. చూడండి చాలా ఎక్కువగా స్పేస్ ఉంది, చాలా ఖాళీగా ఉందన్నమాట స్థలం. ఇదైతే చిన్న దివానీ మాట. ఈవినింగ్ టైంలో వాళ్ళు అందులో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇదైతే తోట, ఖర్జూరపు తోట మట్టలకి ఇంటి పక్కనే ఉంది చిన్న తోట మట్టిది. చూడండి ఇప్పుడు ఈ చెట్టు గెల్ల ఇక్కడ నరికారన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా రెడీ అవుతూ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను మీకు. కొద్ది లోపలికి వెళ్ళి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా రెడీ అయిపోయినాయి దాదాపు. ఇది కూడా ఇప్పుడు రేపు ఎప్పుడో నరికేస్తూ ఉంటారు. చూడండి ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాయి పళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ప్రతి చెట్టుకి ఎన్నేసి గెల్ల ఉన్నాయో చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కువైట్లో ఉన్న ప్రతి ఒక్క లొకేషను మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో ఖర్జూరపు పళ్ళు చూడండి ఫ్రెండ్స్. దాదాపు కొన్ని అయితే కిందకి రాలిపోతూ ఉన్నాయి పండ్లు. రాలకుండా చాలా మటుకి మనకి కవరు కట్టారు, కానీ అందులో కొద్దిగా సీకిపోయి కిందకి పడతా ఉన్నాయి. కొన్ని అయితే బాగానే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది దాని పక్కన ఇల్లు మాట. ఇదిగో ఫ్రెండ్స్, మా మేడం గారికి 2 గెలలు ఇచ్చారని చెప్పాను కదా. ఇదిగో కార్లో పెట్టాను ఇప్పుడే. ఈ 2 గెలలు ఇప్పుడు మా ఇంటికి పట్టుకెళ్ళాలి. ఇక్కడ నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్లు మాట. ఒక 10 కిలోమీటర్ల దూరం మా మేడం గారి ఇల్లు. ఇది మా మేడం గారు వాళ్ళ అమ్మగారి ఇల్లు మాట. చూడండి ఈ 2 గెలలు ఇచ్చారు మా మేడం గారికి. ఇంకా ఉన్నాయి కదా వాళ్ళ బంధువులకి, మరి అలా ఎందుకంటే ఇంకా బంధువులు ఉంటారు కదా, అలా అందరికి పంచి పెడతా ఉంటారు. చూడండి ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసాను. మా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు 2 గెలలు నేను లోపల పెడతా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.